వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గల శ్రీపురం చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ వాహనాలను తనిఖీలు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ తనిఖీలో భాగంగా అటుగా వస్తున్న కూలీల ఆటోను తనిఖీ చేయగా అందులో పరిమితి 6 మాత్రమే. పరిమితికి మించి 13 మంది కూలీలు అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ ఆటోకు చలాన్ వేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మానవత్వంతో కూలీలకు ఛార్జీల కోసం 200 రూపాయలు ఇచ్చి మానవత్వం చాటుకున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, అలాగే వాహనాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందరికీ నమస్తే అండి. నేను కళ్యాణ్ ఆర్ఎస్ఐ. ఇప్పుడు ప్రజెంట్ నార్కల్కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్పీ సార్ గారు ఏర్పాటు చేసి దానికి నూతన ఇన్ఛార్జిగా నన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నార్కల్లో నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి రాను ఇందులో వాహనాల రద్దీ పెరుగుతుంది. జనాలకు పబ్లిక్ కానీ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఎస్పీ సార్ గారు 26వ తారీఖున కొత్తగా నార్కల్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందులో 14 మంది స్ట్రెంత్ని ఇచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నార్కల్లో ఉన్న ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం కోసం చేశారు. నాకు వచ్చిన తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ సహాయంతో వచ్చి మేము ఎంతో కృషి చేసి ఈ షాపులు ఏవైతున్నాయో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి కేటాయించిన స్థలంలోకి వాళ్ళని జరపడం జరిగింది. నెక్స్ట్ మైనర్ల గురించి కానీ, వితౌట్ నెంబర్ ప్లేట్లు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. తదేపగా కాలేజీలు కానీ, బస్ స్టాప్ల దగ్గర కానీ, డ్రైవర్లతో, ఆటో డ్రైవర్ల వాళ్ళ యూనియన్తో కానీ కంటిన్యూ చేస్తున్నాము. ఈ మన పత్రిక ద్వారా నేను తెలియజేయమనుకుంటే, ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకు వాహనాలు ఇవ్వద్దని కోరుతున్నాము. ఒకసారి కానీ 2 సార్లు కానీ చాలామందిని చూస్తున్నాము. వాహనాలు మైనర్లకు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కలిగేది తన పేరెంట్స్కి అయితే అని మేము ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. 1 లేదా 2 సార్లు చూస్తాము. తర్వాత కౌన్సిలింగ్ సెక్షన్ కండక్ట్ చేసిన తర్వాత మైనర్లకు అలానే వెహికల్ ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులపై కేసు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది గమనిస్తారు. నెక్స్ట్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఉరుకు చేసి ఇంటికి వెళ్ళే ముందర కొద్దిగా మద్యం సేవించి ఇంటికి వెళ్ళే ముందర అనుకోకుండా పడిపోవడం కానీ చేస్తున్నారు. అలా చేయకుండా ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు విశ్రమించిన తర్వాత ప్రశాంతంగా మద్యం సేవించి ఇంటి దగ్గరనే ఉండాలని కోరుతున్నాము. ఎవరు కానీ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని. ఇంకో నాగర్ కర్నూలు మనకు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇక్కడ ఎవరైతే షాప్స్ వెండర్స్ వాళ్ళు అవుతున్నారో వాళ్ళకి కేటాయించిన జాగాలో ఉండడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా, పార్కింగ్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. పార్కింగ్ చేసే వాహనాలు గిట్ట ఒక సీక్వెన్స్ ప్రకారం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన సమయంలో మాత్రమే అన్లోడింగ్ చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోరుతున్నాము. ఆర్టీసీ బస్సు డిఎం సార్ వాళ్ళతో అందరితో మీ ప్రతి క్షణం ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. మా ఎస్పీ సార్ సూచనల మేరకు ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. బస్సులు ఎక్కడ ఆపాలి, ప్లస్ వాహనాలు ఎక్కడ ఆపాలని. ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్, ఆటో యూనియన్స్కి ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో వచ్చి ఈ షాపులను వెనక్కి జరిపేసి వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్ని చూపించి ఆటోలను అక్కడ ఆపే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నాము.